హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన ఛానల్‌లో యూట్యూబ్ ఛానల్ థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. నేను చేసే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్. పిక్స్‌ల్యాబ్ అనే యాప్ నుంచి అయితే యూట్యూబ్ థంబ్‌నెయిల్ అనేది అయితే చాలా ఈజీగా అయితే మనం 2 నిమిషాల్లో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలానో నేనైతే వీడియోలో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే నేను చెప్పేది మీకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకైతే దీంట్లో అయితే థంబ్‌నెయిల్ అనేది చాలా ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లు పైనైతే ఫస్ట్ యూట్యూబ్ థంబ్‌నెయిల్ సైజ్ ఎంతో మనకైతే తెలిసుండాలి. తెలియకపోయినా గాని ప్రాబ్లమ్ అయితే లేదు. ఇక్కడ మీకు 3 బటన్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్! ఈ 3 బటన్ మీద అయితే క్లిక్ చేయండి. 3 బటన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకైతే చూస్తుంది చూడండి ఇమేజ్ సైజ్ అంటే మన యూట్యూబ్ థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనల్ని అడుగుతుంది కస్టమైజ్ యూట్యూబ్ థంబ్‌నెయిల్ సైజ్ అనేది ఇంతే ఉంటది. సో, ఇక్కడ మనం అయితే సెట్ చేసుకొని ఇక్కడ చూడండి యూట్యూబ్ ఛానల్ బ్యానర్, యూట్యూబ్ ఛానల్ థంబ్‌నెయిల్ అంటే యూట్యూబ్ థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి యూట్యూబ్ థంబ్‌నెయిల్ క్లిక్ చేసి మనం ఓకే అయితే ఇచ్చేద్దాం. ఇట్లా అయితే ఓకే ఇవ్వంగానే మనకైతే ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం దీంట్లో ఏమైనా టైప్ చేయాలి. అలాగే మనం ఎట్లా టైప్ చేయాలనేది కూడా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కింద ఏ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్! ఇక్కడ ఏ మీద క్లిక్ చేసినట్లయితే కింద టెక్స్ట్ అనే ఇక్కడ కనిపిస్తుంది కదా ప్లస్ సింబల్. ఈ టెక్స్ట్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది. దీని మీద న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ దీని మీద అయితే 2 సార్లు ప్రెస్ చేయండి. ఇది చూడండి 2 సార్లు ప్రెస్ చేయగానే మనకి ఇట్లా వస్తుంది. ఇక్కడ మనం ఏదైనా ఇప్పుడు నేను ఒక 1 అవర్‌లో మనీ ఎలా సంపాదించవచ్చు సపోజ్ 1 అవర్ అని టైప్ చేస్తున్నాను. 1 అవర్ దీన్నైతే ఓకే అయితే క్లిక్ చేస్తున్నాను మీకు చూపియడానికి. దీన్నైతే కొంచెం కిందకైతే లాక్కోండి. ఇట్లా వచ్చేసింది కదా ఫ్రెండ్స్! ఇక్కడైతే మనకి స్టైల్ అంటే మనకి ఇది ఏ షేప్‌లో రావాలి అనేదైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి బ్రౌజర్ ఉంది. సేవ్ చేసి ఉన్నది. అంటే నేను ఇక్కడ బ్రౌజర్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక మనకి ఇక్కడైతే కొన్నొస్తాయి ఆటోమేటిక్‌గా. మై స్టైల్‌లో మనం ఏమైనా క్రియేట్ చేసినట్టయితే ఇక్కడ ఉంటది. ఇక్కడ డిఫాల్ట్ అంటే ఆటోమేటిక్ యాప్‌లో వచ్చినయయితే ఉంటాయి. ఇక్కడైతే నేను చూడండి ఇట్లా దీని మీద క్లిక్ చేశాను. ఆటోమేటిక్ కలర్ అనేది అదే వచ్చిద్ది. ఇక్కడ 1 అవర్ మనీ ఎర్నింగ్ ఇది వచ్చింది కదా ఫ్రెండ్స్! అలానే ఇంకా ఏమన్నా మనకు కావాలనుకో ఇదొద్దు నేను వేరేది పెట్టుకోవాలనుకున్నా గానీ ఇట్లా పెట్టుకోవచ్చు. అలానే ఇక్కడ కనిపిస్తున్నాయన్నీ మనం దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా అయితే చేసుకోవచ్చు. తర్వాత దీన్నేమన్నా ఎడిట్ చేయాలి. ఇప్పుడు మనం స్పెల్లింగ్ మిస్టేక్ అలాంటివి ఏమన్నా ఇచ్చామనుకోండి ఎడిట్ అయితే చేయొచ్చు. ఎడిట్ చేసి దాన్నైతే మనమైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. నేను ఏదైనా ఒక పేరైతే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. కంటెంట్ అనేదైతే యాడ్ చేస్తున్నాను. ఓకే చేశాను. ఇక్కడైతే వచ్చేసింది మనకి చూడండి. ఇట్లా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మీకు నచ్చలేదంటే డిలీట్ అయితే చేసుకోవచ్చు. దీన్ని కాపీ కూడా అయితే మనం అయితే చేసుకోవచ్చు. కాపీ చేసుకోవాలి అది ముందుకు రావాలి, వెనక్కి రావాలి కూడా ఇక్కడైతే మనం అయితే చేసుకోవచ్చు. దీని పొజిషన్ అంటే ఎక్కడుండాలి? పొజిషన్ కూడా మనమైతే కిందకుండాలా, పైకుండాలనేది సెట్ చేసుకోవచ్చు. మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఎట్లా అయితే స్క్రోల్ చేసుకోవచ్చు. కిందకుండాలా, పైకుండాలా అనేది మరి సైడ్‌కి జరగాలా అనేది కూడా మనమైతే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సైజు అంటే ఇమేజ్ సైజు మనం టైప్ చేసిన లెటర్స్ ఉన్నాయి కదా! వాటి సైజ్ ఎలా ఉండాలి? ఇప్పుడు నేను వచ్చేసి ఈ సైజ్ నాకు ఓకే. బట్ నేను ఇంకొంచెం పెంచాలి అనుకుంటున్నాను. ఇట్లా అయితే మనం పెంచుకోవచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా! ఇట్లా అయితే మనం పెంచుకోవచ్చు. దీన్ని తగ్గించుకోవాలి అంటే ఇక్కడ మైనస్ సింబల్ కనిపిస్తుంది కదా! ఆ మైనస్ సింబల్ అయితే ఎంటర్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా అదే తగ్గిపోతుంది. అలా ఇంక్రీజ్ అయితే అవుతుంది. అయిపోయిన తర్వాత యాక్చువల్‌గా దీని మీద అయితే క్లిక్ చేయండి. మనకైతే నీట్‌గా షేప్ వస్తుంది. ఓకే అయితే క్లిక్ చేయండి. అలాగే మనం ఇప్పుడుంది కదా! ఈ యాక్చువల్‌గా మన కలరు మనం టైప్ చేసిన వర్డ్స్‌కి కలర్ ఇవ్వాలి. అదే మనం ఏవైతే టైప్ చేస్తామో దానికి కలర్ అయితే మనం ఇచ్చుకోవచ్చు. చూడండి మనకి ఏ కలర్ కావాలంటే మనకి ఇంట్రెస్టింగ్‌గా ఉన్న దాన్నైతే మనమైతే చేసుకోవచ్చు. 1 అవర్ మనీ ఎర్నింగ్ కంటెంట్ ఇట్లా అయితే ఇస్తున్నాను చూడండి. నాకిష్టం వచ్చిన కలర్ అయితే నేను ఇస్తున్నాను. నేను వైట్ ఇద్దామనుకుంటున్నాను. వైట్ అయితే బావుంటదనుకుంటున్నాను. వైట్ అయితే ఇచ్చాను. దీని మీద ఇక్కడైతే మనకి యారో మార్క్ కనిపిస్తుందిగా. ఇంటూ సింబల్ కొడితే ఓకే. కలర్ అనేది ఓకే కాదు. యారో సింబల్ కనిపిస్తుంది కదా! ఈ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే అయితే అయిపోద్ది. ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే.
ఇక్కడైతే ఓకే అయితే అయిపోయింది. మనమైతే నాకు నచ్చింది కాబట్టి దీన్నైతే నేను ఓకే చేస్తున్నాను. తర్వాత ఇక్కడ కలర్స్ అయిపోయినాయి. ఇక్కడ రొటేషన్ అంటే మనకి ఎట్లా రొటేట్ కావాలి అయన్నీ అయితే ఇక్కడ మనమైతే చూపించుకోవచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీన్నైతే ఎడ్ చేస్తే మనకి ఎట్లా కావాలో అట్లా తిరిగిపోతుంది. ఏ షేప్‌లో కావాలి ఆ షేప్‌లోకి అయితే రొటేట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఓకే అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇది ఎట్లా ఉండాలి? ఇట్లా వంగుండాలా? లేకపోతే స్ట్రెయిట్‌గా ఉండాలా? అది కూడా అయితే మనమైతే చేసుకోవచ్చు. ఇట్లా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫార్మాట్ ఇప్పుడు మనం వచ్చాం కదా! ఇది ఏ ఫార్మాట్‌లో ఉండాలి? ఈ అక్షరాలు ఎలానే ఉండాలా? మళ్ళీ ఏమైనా ఫార్మాట్ పెద్దగా ఉండాలా? అని అయితే మనకి కొన్ని ఫార్మాట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూపించినవి ఈ ఫార్మాట్‌లో ఏదైనా మనం అయితే సెట్ చేసుకోవచ్చు. చాలా ఫార్మాట్‌లో అయితే ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను మీకు ఈ ఫార్మాట్ ఉంది కదా ఫ్రెండ్స్, మనం చాలా లాంగ్వేజ్‌లో అయితే ఈ ఫార్మాట్స్ అయితే ఉంటాయి. నేను ఇప్పుడు సపోజ్ ఇదైతే క్లిక్ చేశాను. ఇక్కడ మనకి పైన కనిపిస్తుంది కదా! నేనైతే ఓకే అయితే చేశాను. మారిపోయింది. ఇది ఏ స్టైల్‌లో ఉండాలి? స్టైల్ వచ్చేసి ఈ స్టైల్‌లో ఉండాలా? లేకపోతే ఇలా ఉండాలా? లేకపోతే ఇలా ఉండాలా? అనేది మనం ఎంచుకోవచ్చు. నేనైతే ఈ స్టైల్ అయితే ఓకే చేస్తున్నాను. ఓకే అయితే ఇచ్చేసాను. అలాగే ఇది ఏ షేప్‌లో అంటే మనకి ఇట్లానే ఉండాలా? స్ట్రెయిట్‌గా ఉండాలా? ఇట్లా ఏమన్నా బెండ్ అయినట్టు ఉండాలా? అనేది కూడా మనం అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఇప్పుడు మనం ఏ లెటర్ అయితే టైప్ చేసినామో దాని వెనకాల కొంచెం బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ బ్యాక్‌గ్రౌండ్ కూడా మనం అయితే కలర్‌గా వచ్చేటట్లు యూట్యూబ్ ఛానల్ నీట్‌గా కలర్స్ వచ్చేటట్లయితే మనం చేసుకోవచ్చు. చూడారా కలర్ ఎట్లా మారిపోయిందో చూసారు కదా! ఇక్కడ బ్లాకు, అలాగే ఇక్కడ వైటు, సపోజ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు మీకు నచ్చిన కలరు. ఇట్లా అయితే మనమైతే కలర్ అయితే ఇచ్చుకోవచ్చు. నేనైతే ఈ కలర్ అయితే సెట్ చేశాను. నాకు ఈ కలర్ ఇంట్రెస్ట్‌గా ఉంది కాబట్టి నేను ఇదైతే ఓకే అయితే ప్రెస్ చేశాను. అలాగే దీని దీన్ మళ్ళీ ఇంకా లైట్ అనేది చూపిస్తున్నాను చూడండి. అక్షరాలు ఎట్లా షాడో, 3 డీ రొటేషన్ కూడా అయితే మనం చేసుకోవచ్చు. 3 డీలోకి కన్వర్ట్ అయిపోతది. మనం ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలంటే అట్లా కన్వర్ట్ అయిపోద్ది. 3 డీలోకి కూడా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇదంతా అయిపోయాక ఫస్ట్ ఏలోకి వస్తుంది. ఏ అయిపోయి ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది కదా! దీంట్లో మనం ఏమైనా షేప్స్ కావాలన్నా షేప్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇం ఇన్‌పుట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇమేజెస్ అని కనిపిస్తున్నాయి కదా! మనకేమన్నా మన దాంట్లో ఏమన్నా ఇమేజెస్ ఉంటే అవి కూడా మనం అయితే డైరెక్ట్‌గా అయితే యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు కొన్నైతే ఉంటాయి. ఇక్కడ కింద ఇది కనిపిస్తుంది కదా! మనం ఏదైతే సెట్ చేసామో దాని కలర్ అనేది అయితే మనం మార్చుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను కనిపిస్తున్నా కదా! ఇక్కడ దీని కలర్ చూసారా ఎలా మారిపోతుందో? ఇక్కడ మనకి కలర్ నచ్చపోయినా గానీ మనం కలర్ అనేది అయితే చేంజ్ చేసుకోవచ్చు. చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూడండి. అప్పుడే నేను చెప్పేదైతే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఒకసారి చూస్తే అర్థం పోతే రెండోసారి కూడా చూడండి, ప్రాబ్లమ్ ఏం లేదు. ఇట్లా అయితే కలర్ అయితే మారిపోయింది. నేనైతే ఓకే చేస్తున్నాను. అలాగే ఇమేజెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మన ఏమన్నా ఇమేజ్‌లు ఉన్నా గానీ అవి కూడా అయితే మనం అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఏదైనా లెటర్స్ అనేది టైప్ చేస్తున్నప్పుడు మనకి లెటర్ లాగా 1, 2 కాలమ్స్‌లో రావాలనుకుంటే ఇది. లేదు వద్దు అనుకుంటే ఇది. ఇట్లా ఇది కూడా మనం అయితే టైప్ చేయొచ్చు. నేనైతే దీనికైతే ఓకే చేశాను. తర్వాత మన గ్యాలరీలో ఏమైనా ఫోటోలున్నా అవి కూడా అయితే అప్‌లోడ్ చేయొచ్చు. చాలా కలర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే అయితే చేశాను. ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్‌కొచ్చినట్లయితే టెక్స్ట్. నేనైతే మళ్ళీ టెక్స్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎట్లా అనేది కూడా మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇంకోసారి మనం యాడ్ చేయడానికి ఇక్కడ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది కదా! ఈ టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు నేను తెలుగులో ఏదైనా మీకు చెప్పడానికి తెలుగులో కూడా టైప్ చేస్తున్నాను. తెలుగులో కూడా టైప్ చేసి మీకైతే చూపిస్తాను. దీని మీద అయితే 2 సార్లు క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే ఇలా అయితే వస్తుంది. ఇది తీసేయండి. మీ మొబైల్‌లో అయితే గూగుల్ అయితే ఓపెన్ చేసి ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్‌లేషన్ అని అయితే మీరైతే ఇక్కడైతే ఇంగ్లీష్ టు ట్రాన్స్‌లేషన్ అయితే మీరైతే ఎంటర్ చేయండి. ఆటోమేటిక్‌గా అయితే అదైతే వచ్చేసిద్ది. సారీ ఇంటర్నెట్ లేదని చూపిస్తుంది. గూగుల్‌లో టైప్ చేసినట్లయితే మనకి ఇంగ్లీష్ టు తెలుగు అయితే టైప్ చేసినట్లయితే వస్తుంది. మనం ఇక్కడైతే ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఎంటర్ ఏదైనా మనకి ఇంగ్లీష్‌లో ఏదైనా ఎంటర్ చేయాలనుకుంటే ఇక్కడైతే మనమైతే ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా అదైతే తెలుగులోకి అయితే కన్వర్ట్ అవుతుంది.
ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే వన్ డే అని సపోజ్ వన్ డే అని అయితే టైప్ చేస్తున్నాను చూడండి. వన్ డే అంటే ఒకరోజు ఆటోమేటిక్ తెలుగులోకి అయితే కన్వర్ట్ అవుతుంది. వన్ డే ఒకరోజు. దీన్ని మనం ఎట్లా తెలుగులోకి ఎట్లా టైప్ చేయాలంటే ఇక్కడ దీని మీద అయితే గట్టిగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి కాపీ అని అడుగుతుంది. ఆటోమేటిక్ కాపీ అయితే అయిపోతుంది. కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ యాప్లోకి అయితే బ్యాక్ వచ్చేసేయండి. యాప్లోకి బ్యాక్ వచ్చేసి ఇక్కడ ప్రెస్ అయితే చేయండి. ఇక్కడ మనం అయితే ఏదైతే కాపీ చేసుకున్నామో అది వేస్తే పేస్ట్ చేసేసేయండి. అదైతే పేస్ట్ అయితే ఆటోమేటిక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడైతే గూగుల్లోకి వెళ్ళండి. దీన్ని కూడా అయితే మళ్ళీ ఇంకోసారి అయితే ప్రెస్ చేసుకోండి గట్టిగా. కాపీ అయితే చేసుకోండి. ఇక్కడైతే టైప్ చేయండి. చూడండి ఇట్లా ఎంటర్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఓకే చేయండి. ఓకే చేసేస్తే ఇక్కడికైతే తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దీన్ని అయితే మనం ఫార్మాట్ ఎంత ఏ సైజులో ఉండాలి సైజు అయితే చూపించాను కదా ఆ సైజులోకి అయితే మార్చుకోండి. రోజు ఒక సో ఇట్లా అయితే మనం అయితే తెలుగులోకి అయితే ఎంటర్ చేసుకోవచ్చు. దీన్ని కూడా సేమ్ కలర్ అవన్నీ అయితే మార్చుకోవచ్చు. బట్ ఈ వీడియో అంతా ఏ థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకున్నాం. దీనిలో కూడా మనం స్టైల్ అయితే మార్చుకోవచ్చు. ఇట్లా అయితే మనం స్టైల్ అనేది అయితే మార్చుకోవచ్చు. బట్ అంతా అయిపోయాక మళ్ళీ థంబ్నెయిల్ ఎలా సేవ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తుంది. ఇక్కడైతే మనకి చూడండి ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా సేవ్ బటన్ దీని మీద అయితే క్లిక్ చేయాలి. సేవ్ బటన్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ సేవ్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఈ థంబ్నెయిల్ అనేది సేవ్ అయ్యి మన గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మన గ్యాలరీలోకి అయితే వచ్చేసింది. బ్యాక్ ఇట్లా అయితే వచ్చేసి ఇప్పుడు యాప్లోకి అయితే మనం అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. ఇట్లా అయితే మనం అయితే యూట్యూబ్ ఛానల్ అనేది ఈజీగా అయితే యూట్యూబ్ ఛానల్ థంబ్నెయిల్ అనేది ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. నేను చేసే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్. యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశాను. అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా అయితే యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు.